స్క్రిప్ట్ చదివి ఫస్ట్ ఫోన్ నాకు కాలభైరవ్ గారి దగ్గర నుంచి రాలేదు, కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చింది. వచ్చి గుణగారు మీరేమనుకోకపోతే దొంగచాటుగా మీ స్క్రిప్ట్ చదివేశాను అన్నారు ఆయన. సో నేను షాక్ అయ్యాను, ఏంటి సార్, అదే మా వాడిని మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటూ మీరు స్క్రిప్ట్ పంపించారు, అది టేబుల్ మీద ఉంది, నాకు గుణశేఖర్ అనేసరికి కొద్దిగా క్యూరియస్ అనిపించింది, ఆ క్యూరియాసిటీ తోటి ఆయన నేను చదివేశాను. ఇక నా మొట్టమొదటి సినిమా లాఠీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. సో ఆయన చదివేసి వెంటనే మీరు నేను మీ ఇంటికి వస్తున్నాను, లేదు మీరు మా ఇంటికి వస్తారా అని, దాదాపు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక 7-8 ఆ టైం అనమాట. ఆయన సార్ భలేవాళ్ళు సార్, నేనే వచ్చేస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఇదే మాట అన్నారు, నీడ్ ఆఫ్ ది అవర్. మనం మన పిల్లల గురించి, మన పిల్లలు మన పేరెంట్స్ గురించి ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంటున్నామో అప్పుడు ఇది తీయాల్సిన అవర్ అండి, అర్జెంటుగా ఈ సినిమా తీయండి, చాలా చాలా బాగుంది అని వాళ్ళ అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి, గుణశేఖర్ అంటే ఎవరో అని ఆయన మళ్ళీ ఆయన పరంగా నన్ను పరిచయం చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి ఈ సినిమా అని కొడుక్కి ఒక హెచ్చరించారు.